భారతదేశంలో జూలై 15వ తేదీన నేషనల్ డే ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ దినోత్సవాన్ని జరుపుకుంటారని ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఏపీఐఎస్సీ కాలనీలో కాకినాడ ఐడీఏ మరియు అడబాల ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రపంచ ప్లాస్టిక్ సర్జన్ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జన్ సృష్టికి ప్రతిసృష్టి చేయగల ప్రతిభావంతమైన వైద్య శాఖ అని అన్నారు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీ సత్య సుధారాజ్ కుమార్ మాట్లాడుతూ మన శరీర ఆకృతి కానీ ముఖమాకృతి కానీ సరిగా లేని చోట ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనము కావలసిన విధంగా చేసుకోవచ్చునని, అలాగే శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోయిన చోట లైపో సర్జరీ ద్వారా అందంగా చేసుకోవచ్చని, అలాగే కాలిన గాయాల ద్వారా ఏర్పడిన మచ్చలను కూడా ఈ విధానం ద్వారా కనబడకుండా చేయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రెడ్నం రాజా మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ప్లాస్టిక్ దినోత్సవ ప్లాస్టిక్ సర్జన్స్ దినోత్సవం. ఇవాళ ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే, ఇప్పుడు సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ ఇద్దరు ఉంటారు. సర్జరీ ఏంటంటే మనం మామూలుగా ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నామో అది చేసేవాడిని సర్జన్స్ అంటారు. అదే సర్జరీని అసలు మీకు ఈ కోత కానీ ఈ ఘాటు కానీ లేకుండా మరింత అందంగా తయారు చేసేవాడిని ప్లాస్టిక్ సర్జరీ అంటారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే మీరు ఇప్పుడు చాలా సినిమాల్లో చూసుంటారు. మన ముఖం ఒకవేళ మన ఫేస్ మనకు నచ్చలేదు అనుకోండి, అది మళ్ళీ మార్చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ప్రతిసృష్టి చేయగల సమర్థులు వాళ్ళు. ప్లాస్టిక్ సర్జరీ మీద ఈవేళ డాక్టర్ సుధా గారు మీకు కొన్ని విషయాలు చెప్తారు. అయితే ఒక ఎత్తు అయితే మిగతావి కూడా చాలా ఇబ్బందుల్ని పెట్టే బాధలు ఉంటాయి. యాక్సిడెంట్ అయితే ఎముకలు విరుగుతాయి, మొహానికి సంబంధించిన ఎముకలు, చెయ్యి విరుగుతుంది, చెయ్యి నరాలు కట్ అవుతాయి, వేళ్ళు కట్ అవుతాయి. అలాగే షుగర్ పుండ్లు ఉంటాయి, కాళ్ళు అరకాలు పుళ్ళు ఉంటాయి. వాటిని మాన్పించగలిగేది మేమే అనమాట. సార్ చెప్పినట్టు ఒక ఎత్తు అయితే మిగతావన్నీ వైద్యం చేసేది, దానికి తగినట్టు ఆపరేషన్ చేసేది మేమే. తర్వాత కాళ్ళు పేషెంట్స్ ఉంటారు. కాలు పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక మత్తు పడిపోయి చేతులు ఇబ్బంది పడిపోయి ఉంటారు. వాళ్ళకి కూడా మేము ఆపరేషన్ చేసి వాళ్ళు పని చేసుకునే స్టేజ్కి మేము తేగలం అనమాట. అది యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీలో ఇంకొక ఎత్తు అనమాట. ఇది అందరికీ మీకు చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుకు థ్యాంక్స్.